హాయ్ గైస్, వెల్కమ్ టు భారత లోకల్. నేను మీ లోకేష్. ఫ్రీ బస్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రభుత్వం ఇచ్చిన హామీ. తెలంగాణలోని ఫ్రీ బస్ అనేది అమలు చేశారు. ఆటో వాళ్ళు ఎన్నో ధర్నాలు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడడం వల్ల వాళ్ళకి ఎటువంటి బేరాలు రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ధర్నాలు చేశారు. ఇప్పుడు అలాగే ఆంధ్రలో కూడా ఫ్రీ బస్ అనేది పెడతామని చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ అనేది పెడతారా పెట్టరా, ఒకవేళ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు అందరూ వాళ్ళ ఇబ్బంది మొత్తం మళ్ళీ చెప్పుకుంటారో లేదో అనేది ఆటో డ్రైవర్ మాటలను తెలుసుకుందాం. ఆయన మీ పేరు? రమేష్. గణపతి గారు, ఫ్రీ బస్ అనేది అమలు చేస్తామని చెప్పి అంటున్నారు కదా, అమలు చేస్తే ఆటోలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు. దాని యొక్క గురించి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నారు? చాలా ఇబ్బంది అవుతుంది. చాలా లక్షల కొద్ది ఆటోలు ఉన్నాయి కాబట్టి డ్రైవర్స్ ఫ్యామిలీస్ చాలా మంది రెంట్లు కట్టుకొని స్కూల్ ఫీజులు కట్టుకొని బుక్స్ కొనుక్కొని యూనిఫామ్ కొనుక్కొని ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ చదివించాలంటే వాళ్ళకి బ్రేక్లు కూడా చాలా కాస్ట్, పళ్ళు, ఫుడ్ అన్ని చాలా హెవీ కాస్ట్ అయిపోయాయి. దానివల్ల ఆటో ఫీల్డ్స్ చాలా మంది డ్రైవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చదువుకుని ఉద్యోగం లేక చాలా మంది పార్ట్ టైం ఆటోలు వేసుకోవడం చాలా ఇబ్బందికరంగా విషయం సార్. బస్సులు అమలు చేయడం అంటే. థ్యాంక్ యూ సార్. అంటే మరి సంవత్సరానికి 15,000 ఆటోలకు ఇస్తామని చెప్పి అన్నారు కదా, దానివల్ల ఎటువంటి యూజ్ ఏమైనా ఉంటుంది అంటారా? కొంతమంది ఉండదు, కొంతమంది ఉంటుంది అంటున్నారు. సంవత్సరానికి 15,000 ఇచ్చాడండి, ఏం దేనికి సరిపోతుంది చెప్పండి? సంవత్సరానికి 15,000 ఇస్తాను. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండరు, ఇద్దరు పిల్లలకి ఏం సరిపోద్దా 15,000? ఫీజే 30,000 40,000 ఉన్నాయి, ఫీజుకి కూడా సరిపోదు. అలాగే ఏంటంటే దానివల్ల ప్రయోజనం లేదండి. ఇన్సూరెన్స్లు పెరిగిపోయి, తర్వాత ఆటో ఒకప్పుడు 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 4 లక్షలు అయిపోయి. ఫైనాన్స్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది. నెలకు ఇప్పుడు కొత్త ఆటో తీసుకోవాలంటే ₹1,00,000 కట్టి ఆటో తీసుకోవాలంటే నెలకు 10,000 8,000 దగ్గర ఫైనాన్స్ కట్టాలి. దానివల్ల బండి మెయింటెనెన్స్, ఇంట్లో ఫ్యామిలీస్ ఇవన్నీ అంటే చాలా తీవ్రంగా ఎదుర్కోవాలి సార్. మా ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. ఇప్పటికే సర్వీసులు తగ్గిపోయి ఆటో మెకానిక్ ఛార్జీలు అనగా ఆటో మెకానిక్ చేయాలంటే చాలా ఆయిల్, ఇంజిన్ ఆయిల్ చాలా ఇబ్బంది పడతారు. మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఆ బస్సులు పెట్టడం. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆటో డ్రైవర్లు. చాలా మంది చూస్తుంటారు, మరి రాజకీయ నాయకులు ఎందుకు అలాగా చేస్తుంటారో మనకు తెలీదు. వాళ్ళు ప్రభుత్వం కోసం, మరి ఓట్ల కోసమే తెలియదు. కానీ దీనివల్ల వాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా, ప్రభుత్వం కూడా ఆలోచించాలండి. 15,000 ఇస్తేనంటే సంవత్సరానికి 15,000 అంటే మాకు ఆదాయం తగ్గిపోతుంది కదా, నెలకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది బస్సులు పెట్టడం వల్ల. అలా దాన్ని పెట్టి చూసుకుంటే మాకు సంవత్సరానికి ఎంత ఆదాయం పోతుంది? అదే సార్, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఆయన మీ పేరు? ప్రసాద్. ప్రసాద్ గారు, 2024 ఎలక్షన్స్ లోని చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఫ్రీ బస్ పెడతానని చెప్పి పథకాన్ని అమలు చేశారు. ఇంకా ఫ్రీ బస్ అనేది పెట్టలేదు. దాని మీద మీ యొక్క ఒపీనియన్? దాని ఒపీనియన్ ఏంటంటే, ఆటో మీద బతికే చాలా మంది కూడా 100కి 60% ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారంటే ఆటో వాళ్ళు అన్నది రోజుకు ఒక 500 తెచ్చుకుంటున్నారు, భార్య పిల్లలు పోషించుకుంటారు. అదే సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే రెంట్లు కడుతూ, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు కడుతూ నెలకు ఒక 10,000 అవుతుంది. ఇక ఫీజులు ఇవన్నీ కడుతూ 15,000 అవుతుంది. వచ్చింది ఒక 16,000 17,000 వస్తుంది. ఈ ఫ్రీ బస్ పెడితే మినిమం 10,000 కూడా రాదు. అప్పుడు అనేది ఈ ఆటో అనేది చాలా నష్టపోతారు. కానీ దాని గురించి ఆలోచించి ఫ్రీ బస్ అనేది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు అమలు చేయండి, తప్పలేదు. కానీ ఫ్రీ బస్ అనేది పెట్టకూడదండి. దీనివల్ల చాలా మంది అనేది ఒక ఆటో వల్లనే కాదు, చాలా ఉన్నాయి దీనివల్ల బతికే, వాహనం ద్వారా బతికే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఒకళ్ళు ఊపర్ ఉంది, బైక్లు చాలా ఉన్నాయి కదా, వీళ్ళందరూ నష్టపోతారు. మెయిన్ ఏంటంటే అది. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పెట్టాలంటారా పెట్టకూడదు అంటారా? అంటే ఇంకా పెట్టలేదు కదా, కానీ ఫస్ట్ నుంచి అమలు అవుతుంది కదా. అవ్వాలంటే అది ఒకటే తగ్గిస్తే బెటర్ అనిపిస్తుంది. ఫ్రీ బస్ అనేది తక్కువ అనేది లేదు. ఫ్రీ బస్ అనేది తక్కువ అంటే 1 2 పెట్టాలి, పెడితే. కానీ అన్ని బస్సులు ఫ్రీ బస్సులు పెడితే ఇలా చాలా మంది ఇబ్బంది పడతారు ఆటో వాళ్ళు. అంటే ఫ్రీ బస్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ కదా, పిల్లలకి బాయ్స్ కి ఉంది కదా. ఎందుకు ఇప్పుడు లేడీస్ అంటే చాలా 50% ఉన్నారు. జాబ్ చేసే వాళ్ళు 50% ఉన్నారు, అవునా? ఎందుకంటే విన్నాళ్ళంటే ఒకప్పుడు అంటే లేడీస్ తక్కువ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే లేడీస్ చాలా 50% ఉన్నారు, లేడీస్ జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ ఎక్కుతారు.
బాయ్స్ అనేది కామన్ బైకుల మీద వెళ్ళిపోయి వీటి మీద వెళ్ళిపోయి చాలా మంది ఎక్కువ, ఆటో అనేది తక్కువ వాళ్ళు. అందువల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే ఆయన మీ పేరు? విశ్వనాథ్ గారు, 2024 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఫ్రీ బస్ పెడతానని చెప్పి ఒక పథకాన్ని అమలు చేశారు. అది ఇంకా పెట్టలేదు, కానీ అది అమలు అయితే ఆటో డ్రైవర్లకు చాలా నష్టం జరుగుతుందని చాలా మంది అంటున్నారు. దాని యొక్క బాధను మీరు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఫ్రీ బస్ అదేమి లేదమ్మా, ఎప్పుడూ ఒకలాగే ఉంటది. ఇప్పుడు అలాగని ఫ్రీ బస్ ఎట్టలేదని చెప్పి ఎవరేం వచ్చి ఎక్కలేదు. ఎప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఉండవలసిన బేరం ఉంటది, లేనప్పుడు లేదండి. దానికి దీనికి సంబంధమే లేదు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎటువంటి నష్టం ఏం లేదు, ఫ్రీ బస్ పెట్టినంత బస్సు ఎక్కి లేదు. అలాగే ఆటోలు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టలేదని ఆటోలు కూడా ఖాళీ ఎక్కడ పడితే అక్కడ ఖాళీగా ఉంటున్నాయి కదా, ఎప్పుడు కూడా అలాగే ఉంది. అంతకేం లేదు, అంత ఎఫెక్ట్ ఏముంది. అంటే ఫ్రీ బస్ అంటే చాలా మంది ఆటో డ్రైవర్లు అంటున్నారు ఫ్రీ బస్ వల్ల మా బేరాలు రావు, ఆటోలు ఎక్కడని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి అది ఇప్పుడు ఎక్కువ ఉండి అప్పుడు లేకపోతే కదా, ఇప్పుడే లేవు అసలు, ఇంకా అప్పుడే ఉండవని ఎలా ఊహిస్తాం. ఇప్పుడు కూడా ఈ ర్యాపిడ్, ఊబర్, ఓలా తప్ప ఇంక అంతకు మించి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా 70 రూపీస్ అవుతుంది. ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు కదా, అదే బుక్ చేస్తున్నారు తప్ప రోడ్డు మీదకి వచ్చి ఎవరు ఎక్కలేదు కదా. అసలు టికెట్ సర్వీస్ అనేది నీళ్ళు, ఓన్లీ ర్యాపిడ్, ఊబర్. అది క్యాన్సిల్ చేస్తే ఏమైనా అప్పుడు ఉంటదేమో కానీ ఏ ఉపయోగం అంత పెద్దగా ఉంది. ఇప్పుడు అంతా కూడా ఊబర్, ఓలా మీద ఆధారపడిపోయి. అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల దాని అంత లాస్ ఏమి ఉండదు అంటారు ఆటోలకి? నేను అనుకోలేదు ఎఫెక్ట్ ఉంటదని కూడా అనుకోలేదు, అంత ఎఫెక్ట్ ఉంటదని అనుకోలేదు, ఉండదు కూడా. హాయ్ అన్న, మీ పేరు? మహేష్ గారు, 2024లోనే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ప్రభుత్వం అనేది ఇప్పుడు వచ్చింది. ఆ ప్రభుత్వంలోనే ఫ్రీ బస్ అనేది పెడతానన్నారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీ ఆటోలకి నష్టాలు ఏం జరగవా? మరి ఉంటాయి కదండి నష్టాలు లేకుండా ఎలా ఉంటాయి? ఫ్రీ బస్ అంటే మరి అందరూ ఫ్రీ బస్ ఎక్కుతారు కదా ఆటోలందరూ, మరి ఆటో షేర్ ఆటో పోయినట్టు కదా, అంతే. మరి ఫ్రీ బస్ అంటే ఆటో వాళ్ళకి నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు మరి గవర్నమెంట్ ఎందుకు అది పట్టించుకోదా? మరి అది మరి గవర్నమెంట్కి తెలియాలండి, మరి మేము ఏం చేయగలం? అంటే మీరే కదా ఓటేసి గవర్నమెంట్ గెలిపించినప్పుడు, మరి ఆ గవర్నమెంట్ ప్రశ్నించే హక్కు కూడా మీకే ఉంటది కదా. నేనైతే చంద్రబాబుకి వేయలేదండి, వైఎస్ఆర్కి వేసాను. చంద్రబాబు నాయుడు వచ్చాడు, మా ఏరియాలో అందరూ వైసీపీకి వేశారు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. మరి ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరికి లాసే కదండి. ఎవరికి బెనిఫిట్ ఉంది అందులో? ఎవరికి లేదు కదా. ఫ్రీగా వెళ్తారంటే ఎవరు వెళ్తారండి? ఆడవాళ్ళు. ఇప్పుడు లేడీస్ కి అందరికి ఫ్రీ బస్ పెట్టాడు, లేడీస్ ఫ్రీగా వెళ్తారు. ఇంకా ఆటోలకి షేర్ ఆటో ఎక్కువ వాళ్ళే ఎక్కువ పర్సెంట్. మొన్న వీడియో పెట్టారు యూట్యూబ్ లోని, బస్సులో ఎక్కి కూరగాయలు అమ్ముకుంటున్నారట, చూసారా? బస్సులో కూరగాయలు అమ్ముకుంటూ వీడియో వచ్చింది, ఫేస్బుక్ లో వచ్చింది. సో మరి అంతే, ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరికి లాసే అండి, లాభం ఏం లేదు. ఆటో కార్మికులకి అందరికి లాసే కదా. అది అంటే మరి సంవత్సరానికి మీకు 15,000 ఆస్తున్నారు కదా, ఆ 15 వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ముందు వేయనియండి, తర్వాత చూద్దాం. ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీద నమ్మకం లేదండి. వైసీపీ వాళ్ళు వేసినట్టు వీళ్ళు వేస్తారని గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటలో కూడా గ్యారంటీ లేదు. ఏమైనా చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయాలి అంతే. ఈ పథకాలు అనేవి గ్యారంటీ లేని పథకాలు. మన వైసీపీ వాళ్ళు ఇచ్చినట్టు చేసినట్టు వీళ్ళు చేయలేరు, కష్టం. ఇంకా ఫ్రీ బస్ అనేది అమల్లోకి రాలేదు. అది అమల్లోకి రాకుండా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది వేస్ట్ అండి. ఫ్రీ బస్ పెడితే ఎవరికి ఉపయోగం ఉంది? అందరూ ఖాళీగా ఉన్నా కూడా బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటారు అంతే. ఇంకా దానివల్ల ఉపయోగం ఏం లేదు, ఆటోలు పట్టుకుంటున్నట్టు అంతే. ఇప్పుడు షేర్ ఆటోలు ఉన్నాయి, షేర్ ఆటోలు అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి కూడా బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తుంటారు, ఇంకా ఆటో ఎక్కరు. మరి ఆటోలు పడిపోయినట్టే కదా, షేర్ ఆటో షేరింగ్ వచ్చేటప్పుడు కూడా పోయినట్టే కదా. అదే, ఇంక అంతకుమించి ఇంకేం లేదు చెప్పాల్సింది. అది రావడం వల్ల మాకే నష్టం, ఉపయోగం లేదు అంతే. సరేనా. ఆయన మీ పేరు? ఈశ్వరరావు అండి. ఈశ్వరరావు గారు, 2024 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు ఫ్రీ బస్ పెడతానన్నారు. ఒకవేళ అది పెడితే మీకు ఆటో డ్రైవర్లకు వచ్చే కష్టం అనేది ఇబ్బంది ఏమి ఉన్నదా? ఆటో డ్రైవర్లకి ఇప్పటికే బేరాలు లేక చాలా మంది బళ్ళు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పెడితే ఆటో డ్రైవర్ అనేది ఎలా బతుకుతాడండి?
ఏ ఒక్క మంది ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రభావం కోసం వాళ్ళ అనుభవం కోసం వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ కి ఏ ప్రయోజనం లేకుండా ఎలా బతుకుతాడు అనేది ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచించుంటే కనుక ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి వాళ్ళు ఫ్రీ బస్ అని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఆటో డ్రైవర్ ఆడు ఉదయం నుండి సాయంత్రం వరకు వేస్తేనే కానీ ఒక 1000 రూపాయలు చేయలేడు. అలాంటిది ఇప్పుడు ఫ్రీ బస్సు పెడితే ఏ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉంటారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా బతుకుతుందండి? ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుంది వాళ్ళ కుటుంబాన్ని? అది ఎవరు కూడా ఆలోచించట్లేదు. దాని అదే మా ప్రాబ్లం, మరి అంతకుమించి ఏం లేదు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఏదైనా ఒక ఉపయోగపడే పని ఏమైనా లాభం పని ఏం చేయాలంటారా? అంతే కదండి, ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించగలగాలి కదా. ఆటో డ్రైవర్ మరి ఇప్పుడు ఆటో అమ్మేసుకోవాలి, దానివల్ల ఇప్పుడు ఆటో డ్రైవర్ నష్టపోయినట్టు కదా. వాళ్ళ కుటుంబం ఎలా బతుకుతుంది? అది ఎవరు ఆలోచించట్లేదు. ఒక ఆటో డ్రైవర్ బతకాలంటే ఎలా బతుకుతాడు? మరి బేరం రావాలి. ఫ్రీ బస్ పెడితే ఆటో ఎవడు ఎక్కుతాడు? ఇంకా ఎవడే అక్కడ. మరి ఆ ఆటో డ్రైవర్ ఎలా బతుకుతాడు? ఆ కుటుంబం ఎలా బతుకుతుంది? అంటే ఇప్పుడు మరి ఫ్రీ బస్ అమలు చేయలేదు కదా, దాన్ని అమలు చేయకుండా ఆపడానికి గవర్నమెంట్ ఎటువంటి ఏమైనా జీవో ఏమైనా అడగచ్చు కదా. ఇప్పుడు ఒక్కడి వల్ల అయ్యే పని కాదండి ఇది. ఆటో డ్రైవర్లు అందరూ కలిసి అడిగినా దానికి సొల్యూషన్ అని ఉండాలి. ఇప్పుడు నాలంటే ఉన్నాను, అది ఎలా ఫాలోఅప్ చేయాలో కూడా తెలియదు ఎవరికి. మరి అది ఎలా ఫాలోఅప్ చేస్తాం? మాకంటూ ఒక ఇప్పుడు ఐడియా ఉండాలి. ఇప్పుడు నాలాంటి ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళంటాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఎవరికి చెప్పినా ఎవడో పట్టించుకోడు. ఎవరిని అడుగుతాం ఇప్పుడు? ఇప్పుడు మీ మీడియా ద్వారా ఏదైనా తెలిస్తే ప్రజలందరికీ తెలియాలి. ఒక ఆటో డ్రైవర్ కష్టం ఎంత ఉంటుందని ప్రజలందరికీ తెలుసు. ఒక ఆటో డ్రైవర్ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఆడు ఎలాగైనా కష్టపడే బతకాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే గవర్నమెంట్ తరఫున జీతం వస్తుంది, బయట నుండి ఫండ్స్ వస్తాయి, అన్ని వస్తాయి, ఆడు బాగా బతికేస్తారు. మరి ఆటో డ్రైవర్ ఎలా బతుకుతాడు? సంవత్సరానికి ఎప్పుడో 15,000 వేస్తే సరిపోద్దా? ఓ బండి ఆపితే ఇప్పుడు 5,000 10,000 ఫైన్ రాస్తారు. వాళ్ళు ఇచ్చిన 15,000 ఏంటి సరిపోతే 15,000 ఇస్తాం అన్నారు. సరే కరెక్టే, ఆ ప్రభుత్వంలో 10,000, ఈ ప్రభుత్వం వస్తే 15,000 ఇస్తాం అన్నారు. ఈ ప్రభుత్వంలో 15,000 ఇస్తే కాగితాలకు ఎంత అవుతుంది? 10,000 ఫైన్ అవుతుంది. ఈ మధ్యన కేసులు అట్లా రాస్తే మరి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు? ఆ 15,000తో అయిపోద్దా? ఆ జీవనాధారం ఏంటనేది మీ మీడియా ద్వారా అందరికీ తెలియాలి. తెలిసి మీరే ఒక న్యాయం జరపాలి. అంటే గవర్నమెంట్ ఇచ్చే 15,000 బండి కాగితాలకి రావట్లేదు, ఇంకా మా జీవనాధారానికి ఏమొస్తుంది అంటారు. అంతేనండి, అంతేనండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కలగడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఏవి కలగకుండా ఉండాలంటే ఫ్రీ బస్ అనేది ఇప్పుడు పెట్టకూడదు. కానీ ఫ్రీ బస్ అనేది పెడితే జనాలకి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది కదా. అందరికి పెట్టాలంటే కొంతమందికి పెట్టచ్చు కదా అందులో. ఇప్పుడు కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయండి వైజాగ్లో. ఆ లక్షల ఆటోలు అన్ని పోయినట్టే కదా. అప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవడెక్కుతారు ఆటో? ఇంకా ఎవరు ఎక్కరు. మరి ఆటోల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ఆటో మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ కుటుంబాలన్నీ పోయినట్టే కదా. అది ఫ్రీ బస్ అనేది కాకుండా ఛార్జెస్ ఏమైనా తగ్గించుంటే కొంచెం తగ్గుతుంది, అది మంచిదే కదా. ఛార్జెస్ అనేది ఆర్టీసీ ఎప్పుడు 3 తరాలుగా పెంచుతూనే ఉంది కదండి. ఒకరి కష్టం కాదు కదా, అందరి కష్టం కోసం మాట్లాడినప్పుడు సరే ఇప్పుడు ఆ ఒక్కరి కోసం తగ్గించేదేం కాదు కదండి. కుటుంబం అందరూ ఇప్పుడు నా ఫ్యామిలీ నేను ఆటో అయిపోయినా నేను బస్సు ఎక్కాలి. అటువంటి టైంలో రేట్లు తగ్గించడం మంచిదే. కానీ అప్పుడు వాళ్ళకి సర్వీస్ ఉంటుంది, మాకు సర్వీస్ ఉంటుంది. మేము బతికే వాళ్ళు మేము ఆటో మీద బతికే వాళ్ళు ఆటో మీద బతుకుతాము, బస్ మీద ఆర్టీసీ గవర్నమెంట్ కూడా రన్ అవుతుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఛార్జీలు తగ్గించుకొని బస్ రన్ చేసుకుంటే యథాస్థితిగా వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మాకు ఉండేది మాకు ఉంటుంది. అది అంకుల్ మీ పేరండి? కనకరాజు గారు ఫ్రీ బస్ అనేది పెడుతున్నారు కదా, ఆటో డ్రైవర్లకి దానివల్ల చాలా నష్టం కలుగుతుందని చెప్పి అంటున్నారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం? బాగా నష్టమే కదా. ఇప్పుడు ఆటోలు పెడేస్తే ఇప్పుడు ఆటోలకు బేరాలు లేకుండా ఉన్నారండి. వీళ్ళు ఏం చేయక మాట్లాడితే కేసులు రాసేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే కేసులు ఎక్కువ రాస్తారండి నాకు తెలిసిన మట్టుకు. అయితే కేసులు రాశారంటే మరి టికెట్లు చూస్తే లేవు. ఈ కేసులు రాసేది ఈ డబ్బులు ఆటోకే కడతామా మేమే తింటామండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాకి చేత లేకపోతే కేసు రాసేస్తారు. ఇప్పుడు కాకి చేత లేకపోతే కేసు రాసుకోండి, తప్పులేదు. మాట్లాడితే ఏంటంటే మరి బస్సులు ఫ్రీగా వేస్తే దీనివల్ల చాలా ఆటో వాళ్ళు నష్టపోతారు. ఆటో పని అతను జగన్ గారు ఉన్నప్పుడు అయితే కనీసం డబ్బులైనా ఇస్తానన్నారు. వీళ్ళు డబ్బులు ఇస్తానన్నారు, ఇస్తారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వక్కర్లేదు మాకు. అసలు ఆ డబ్బులు ఆటో వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు. నేను కేసులు రాయకుంటుండి బస్సులు ఫ్రీగా ఎత్తుకుంటే ఎత్తుకోండి, తప్పులేదు. వాళ్ళ గవర్నమెంట్ కనుక మనం ఏం చేయలేము. కాకపోతే కేసులు లేకుండా చూస్తే మాకు మంచిదని అనుకుంటున్నానండి నేను. అసలు కేసులు రాయకుండా మమ్మల్ని మట్టుకి మమ్మల్ని బ్రతకనిస్తే చాలండి. మాకు డబ్బులు ఆటో వాళ్ళకి డబ్బులు అక్కర్లేదండి. ఆటో డబ్బులు మేము ఏ రోజు అడగలేదండి. మీరు పెట్టారు ఆటో వాళ్ళకి డబ్బులు. ఈ ప్రజలు చూస్తే ఆటో వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆటో డబ్బులు వచ్చేస్తున్నాయి. ప్రతి వాళ్ళు గోలండి, ఆ గోల తప్ప ఏట్లేదు. మా కేసులు రాయకుండా మమ్మల్ని ఒగ్గుకుంటే
మమ్మల్ని మా బతికినైతే చాలండి, మాకు ఏ డబ్బులు అక్కర్లేదండి. అది చూసారు కదా guys, గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు అనేవి అవసరం లేవు, మాకు బేరాలు అనేవి వస్తే చాలు, మా కష్టం ఏం బతుకుతుంది అని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. ఫ్రీ బస్ అనేది పెట్టడం వల్ల మాకు చాలా నష్టం కలుగుతుంది అంటున్నారు. ఫ్రీ బస్ పెడతారా పెట్టాలనేది గవర్నమెంట్ దృష్టిలోకి మనం తీసుకెళ్దాం.